చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్ ఏంటంటే ఈ సినిమాలో అంటే ఫ్రెండ్షిప్ బాండ్ చాలా అద్భుతంగా అనిపించమంట. ప్రతి ఒక్కరికి ఇట్లాంటి ఫ్రెండ్షిప్ ఉండాలన్న ఫీలింగ్ అనిపించమాట. టమాటా జొమాటో సినిమా అయితే అదిరిపోయింది అనమాట. ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమా చూడాలి. ఒక మెయిన్ ఏంటంటే సిట్టింగ్ థమ్స్ అప్ కృష్ణ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. అద్భుతమైన డైరెక్షన్ ఇది చాలా బాగునిపించింది. క్లైమాక్స్ సీన్ అయితే ఊచకోత అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క సీన్ కూడా ఫ్యామిలీ ఆడిన చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా రావాలి. ఇప్పుడే పోయా రిస్క్ సినిమా చూసాను పోయా. అబ్బా అబ్బా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా వేరే లెవెల్లో పోయింది సినిమా. ఇంకా సినిమా చూసాను సేపు అన్న పర్ఫార్మెన్స్ అయితే ఉంది. హీరోగా అన్న చింపేసాడంతే. హీరో గారు కానీ హీరోయిన్ కానీ రిస్క్ లేని మనిషి కాడనమాట. ఈ రిస్క్ లో పడని మనిషి ఉండడంతే. కాబట్టి రిస్క్ లో నుంచి మనం ఎలా బయటకు రావాలి, ఆ రిస్క్ లో వస్తే ఆ రిస్క్ నుంచి మనం బయటకు వచ్చి మనం ఎలా సేవ్ అవ్వాలనేది ఈ సినిమా. ఇప్పుడే చూసాను రిస్క్ మూవీ. నిజంగా ఏమన్నా సినిమా అంటే చాలా బాగుంది. అసలు చాలా సస్పెన్స్ గా వెళ్తా ఉంటది. అలాగే ఒక గ్యాంగ్, హీరో గ్యాంగ్ అయితే ఎవరున్నారో వాళ్ళందరూ కుర్రోళ్ళందరూ మనం చూసుకున్నట్టు ఉంటది అనమాట. వాళ్ళు చేసే కామెడీ టైమింగ్ కానీ వాళ్ళు చేసిన ప్రాబ్లమ్స్ కానీ చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు కృష్ణ గారు. అలాగే హీరోగా సందీప్ అశ్వ గారు నిజంగా పీక్స్ పర్ఫార్మెన్స్ అనమాట. చాలా బాగుంది. అసలు ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ బాడీ ట్రాన్స్ఫార్మ్ కానీ చాలా బాగుంది. ఆ కామెడీ టైమింగ్ కానీ. సో త్రూఅవుట్ సినిమా చాలా బాగుంటుంది. చిన్న సినిమా అనే కాదు, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా అనమాట రిస్క్. సో చాలా ట్విస్ట్లు ఉంటాయి అనమాట. కామెడీ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఆ సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ సాంగ్ అయితే నిజంగా అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. సో ప్రొడ్యూసర్ గారు చాలా కష్టపడి తీశారనమాట. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా బాగుంది. సో అందరు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి రిస్క్ మూవీ. నేనైతే ఇలా రిస్క్ మూవీ చూడడం జరిగింది. నాకైతే మస్త్ అనిపించింది. ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ. నేనైతే మళ్ళీ మా ఫ్యామిలీతో ఇంటి దగ్గర పోయినాక ఫ్యామిలీని తీసుకొని పోతా. నేనైతే మస్తు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎట్లుంటదని మూవీ. పిల్లలు పెద్దలు అందరు చూడొచ్చు. సాంగ్స్ మస్తు ఉన్నాయి. మస్తు డైరెక్ట్ చేసిండు. నాకైతే ఫేవరెట్ సాంగ్ అది దేవుడు వరం అందిస్తే సాంగ్ అయితే నేను ఆ సాంగ్ కి లేచి పిచ్చి డాన్స్ చేయాలనిపిస్తుంది నాకు. సో మస్తు ఎంజాయ్ చేసిన సినిమా. సో మీరు కూడా మీ నియరెస్ట్ థియేటర్స్ లో చూడండి. చాలా బాగుంటుంది సినిమా. సందీప్ అన్న యాక్టింగ్ అయితే అసలు అల్టిమేట్ సూపర్ ఉంది. గుర్తు పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు తెలంగాణలో. నెక్స్ట్ పెద్ద హీరో అయిపోతాడు. అఫీషియల్ సీక్వెల్ ఆఫ్ 16th మూవీ రిస్క్ ఇప్పుడే మూవీ టీమ్ తో చూడడం జరిగింది. అప్పుడు ఆ మూవీకి ఎవరైతే మ్యూజిక్ చేశారో గంటాడి కృష్ణ గారు ఈ సినిమాకి మ్యూజిక్ డిపార్ట్మెంట్ తో పాటు డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా నంబర్ ఆఫ్ క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేస్తూ చాలా సూపర్ మూవీని యూత్ఫుల్ టార్గెట్ ఆడియన్స్ యూత్ బేస్డ్ గా ఇంక్లూడింగ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో మంచి సాంగ్స్ అంటే గంటాడి కృష్ణ గారు మ్యూజిక్ అంటే మంచి సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. సేమ్ అది మిస్ అవ్వకుండా, ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా, గంటాడి కృష్ణ గారి మ్యూజిక్ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా రిస్క్ మూవీని చాలా బాగా ప్రెజెంట్ చేశారు. సినిమా చాలా చక్కగా ఉంది. తక్కువ డ్యూరేషన్ లో మంచి సాంగ్స్ తో పర్ఫార్మెన్స్ తో యూత్ క్యారెక్టర్స్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళని చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. మన డైరెక్టర్ గారు కొత్త వాళ్ళతో చాలా బాగుంది ఫిల్మ్. మస్ట్ వాచ్ ఇన్ ఓన్లీ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.